దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నాకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచగలడు. రహస్యముగా ఆమెను వెళ్ళినాడని ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యోసేపు ఉదయం మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా, ప్రజల సంఖ్య రాయవలనని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. అహో, అమ్మా, నా భార్యను ఎందుకు చేయగలరా? మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన క్రమం ఇదిగో, తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములు చూచి ఆయనను పూజింపవచ్చుతిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటము ఎరుగని హేరోదు రాజును మరి యొక్క రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొని చుండగా
ఈరేసా ఈ చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలెట్ చేస్తే ఏంట్రా మళ్ళీ ఈరేసా? ఏం చెప్పండిరా మల్లేసా, ఈ చలికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మన కోసం బెత్లెహేంలో యేసయ్య పుట్టాడంట. అవునా మల్లన్న, బెత్లెహేంలో మన కోసం యేసు పుట్టాడంట. రెండోరంటే ఎల్లారంట. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అదే నాన్న, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా ఆ యేసయ్యని అక్కడ చూపించవా? రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా ఆ యేసయ్యని అక్కడ చూపించవా? తప్పకుండా చూపిస్తాను. పద వెళ్దాము. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమైన బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం
నీవు కూడా పొందుకోవాలని ఈ మా చిన్ని ప్రయత్నం. అభి